తోటి ఒక ప్రాసెస్ చేయాలి అంటే ఆయన ఒక 70 ఏళ్ల వయసులో 60 ఏళ్ల వయసులో ఎక్కడో మళ్ళీ వేరే రాష్ట్రంకి వెళ్ళి ఆయన నేర్చుకొని ఆయన మళ్ళీ దాన్ని డైరీలో రాసుకొని మళ్ళీ వాళ్ళ పిల్లలకి సాంప్రదాయంగా ఇవ్వటం, మళ్ళీ కొద్దిమంది విద్యార్థులకు నేర్పించడం చూస్తే ఇది డబ్బుతో వచ్చే సమస్య. డబ్బు వల్ల ఏదో డబ్బు వస్తుందని కాదు, కానీ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, నైపుణ్యాన్ని కాపాడాలని ఒక తపన వాటిని అలా చేయనిచ్చింది. సో అలాంటి కళాకారులు ఎంతమంది ఉన్నారు ఈరోజు మన రాష్ట్రంలో? 2 లక్షలకు పైగా కళాకారులు, 45కు పైగా హస్తకళా క్లస్టర్స్, 36 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ హస్తకళలు, దీంతో ఒక 11 జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ మనకి చాలా చాలా గర్వకారణంగా నిలిచాయి. దాదాపు 30 పైగా అవార్డుల్లో మనం దాదాపు 3వ వంతు, ఇందాక సిసోడి గారు చెప్పినట్టు 3వ వంతు గెలుచుకోగలిగామంటే మనం ఎంత రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఎఫర్ట్ పెట్టామనేది మీకు దీనికి మనకి నిదర్శనం. మన ఈ మధ్యన మనకి ఏటికొప్పాక బొమ్మలు రిపబ్లిక్ డే పెరేడ్లో ఉన్నాయి, కానీ మన ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ గారికి మన ఆంధ్రప్రదేశ్ చేతికలు వెళ్ళడం, వీటన్నిటి వెనక ఎంత ఎఫర్ట్ పెట్టింది ఎన్డీఏ గవర్నమెంటు అనేది మీ అందరికీ తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం సాంప్రదాయాన్ని, టెక్నాలజీ, ఇన్నోవేషన్, గ్లోబల్ మార్కెట్స్తో అనుసంధానం చేస్తూ, అంటే టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఇవన్నీ ఏదో మనకు అర్థం కాని మాటలు కాదు. ముఖ్యంగా మనకి నా ఉద్దేశం ఏంటంటే మన వ్యాపారాన్ని ఇప్పుడు ఇందాక మనం లాంచ్ చేసిన యాప్స్ కానీ ఇవన్నీ కానీ ఎక్కువ మందికి చేరడానికి ఈ డిజిటల్ ఈ టూల్స్ ఇవన్నీ మనకి హెల్ప్ అవుతాయి. హెచ్విఎల్, బనాంట్రా వంటి వినూత కార్యక్రమాల ద్వారా ఒకప్పుడు వ్యర్థంగా భావించిన విలువైన హస్తకళల్ని ఉత్పత్తులుగా మారుస్తున్నారు. మన ఊళ్ళల్లో ఉన్నప్పుడు ఇప్పటికీ చూస్తే గుర్రపు డెక్క ఒక ఉపయోగం లేనిది అనుకుంటారు, ఏదైనా వ్యర్థమైన అనిపిస్తుంది. అలాంటిది ఆ గుర్రపు డెక్క ఆకుతో కూడా మనకి పనికొచ్చే వస్తువులు చేయొచ్చు, బ్యాగ్స్ చేయొచ్చు. ఇవన్నీ నేను ఇందాక స్టాల్స్లో చూస్తున్న చాలా చాలా ఆనందం వేస్తుంది. అంటే ఏది కూడా ప్రకృతిలో ఏది వ్యర్థం అవ్వదు. ఈ వాడేసిన వదిలేసిన ఈ వస్త్రాలు కూడా కొన్ని రోజుల తర్వాత ఏదో ప్రపంచానికి ఏదోలా ఉపయోగపడతాయి. ఇట్లాంటివన్నీ ఇన్నోవేటివ్గా చేసినందుకు ఇందాక స్టోర్స్లో నుంచి చూస్తుంటే నాకు అది చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. ఈ అరటిపండు నుంచి కూడా వదులుతున్న గుర్రపు డెక్క, అరటిపండు పంట వ్యర్థాలు, వాటితో కూడా మనం ఏదైనా మనకి పరికరాలు చేయొచ్చు, వాటితో కూడా మనకి ఉపయోగపడే వస్తువులు చేసుకోవచ్చు అనేది ఈ కార్యక్రమానికి ఎవరైతే రూపు కల్పించారో వారందరికీ మనస్ఫూర్తిగా, అధికారులందరికీ, కళాకారులందరికీ, భారతదేశ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఆర్ట్ని మెయింటైన్ చేయటం ఎంత డబ్బులు వస్తాయో తెలియదు, కానీ ఎంత ప్రేమ ఉండాలో ఒక ఆర్ట్ని మెయింటైన్ చేయాలి, అది నేర్చుకోవాలి, అది వదలకూడదు. అది డిఎన్ఏలోకి వెళ్ళిపోయిన ఆర్ట్, వంశపారంపర్యంగా వచ్చిన దాన్ని వన్స్ అది డిఎన్ఏకి వెళ్ళిపోతే దాన్ని వదులుకోలేము. సో అలాంటి వాటికి ఏం చేయాలి అని మాట్లాడుతూ ఉంటే నేను ముందస్తుగా నేను ఇందాక ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే మనం ఏం చేయగలం, ఇంకా బెటర్మెంట్ ఏం చేయగలం అనుకున్నప్పుడు ఇక్కడున్న ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మూల కారకులైన అధికార యంత్రాంగానికి, చైర్మన్స్కి, అందరికీ, కార్పొరేషన్ చైర్మన్స్కి కూడా నా విన్నపం కూడా ఏంటి అంటే మనకి అంటే మార్కెటింగ్ పెంచగలగాలి. వీళ్ళకి భవిష్యత్తు ఏమి ఉండాలంటే అది కూడా ఒక ప్రత్యేకంగా ఒక దృష్టి సారించి దీని మీద కొంత అవగాహన చేసుకున్న తర్వాత, ముఖ్యంగా మీ బిడ్డలు చదువుకోవాలి, అలాగే మీరు వంశపారంపర్యంగా వచ్చిన ఈ కళను కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళేలాగా, ఈ ప్రతిభని, సమర్థతను ముందుకు తీసుకెళ్లేలాగా, భవిష్యత్ తరాలకి వాళ్ళు దాన్ని మరింత ఆదాయం వచ్చేలాగా ఉండాలి. ఆ దృష్టిలో కూడా మేము దీన్ని మీరు చేసిన విన్నపాలన్నింటినీ కూడా నేను క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్ళి నేను స్వయంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాను. నాకు ఎందుకు ఇంత ఇష్టం, నేను ఎందుకు ఇంత తపన పడతానంటే ఈ హస్తకళా రంగాలు భారతదేశపు మూలాలు. ఇవి కోల్పోయిన రోజున భారతదేశం తన ఉనికిని కోల్పోదు. అందుకని భారతదేశపు ఉనికి ఉండాలి, భారతదేశపు సంస్కృతి సాంప్రదాయాలు ఉండాలి అంటే మన హస్తకళని, మన చేనేతని కాపాడుకోవాలి. సో అందుకని మీకు నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ఎక్కువ మాట్లాడి ఎక్కువ ప్రామిస్ చేయడం కంటే కూడా ఎప్పుడో 2018 నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు భగవంతుడు ఆశీస్సులతోటి ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం. మీకు నిరంతరం మీ భవిష్యత్తు కోసం నిరంతరం మేమందరం కలిసి పనిచేస్తాం. మేము మనస్ఫూర్తిగా తెలుపుకుంటా ఉన్నాం.